30 సంవత్సరాలుగా ఒక సంస్థ ఇవాళ ఒక వ్యక్తికి కానీ ఒకానొక పర్టికులర్ అకేషన్కి కానీ కాకుండా ఒక నిర్మాణ సంస్థకి ఇంత విజయోత్సవం జరగటం అన్నది అది చాలా హర్షించదగ్గ విషయంతో పాటు ఆహ్వానించదగ్గ విషయం. 30 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రయాణం చేసి 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ శివం చాలా శుభంకరమైనటువంటి మంగళకరమైనటువంటి ఒక అద్భుతమైన మలుపు దగ్గర ఒక పండుగ చేసుకుని మళ్ళీ మహాస్రవంతిగా ముందుకు సాగుతాం అని చెప్పడాన్ని ఆదర్శంగా తీసుకోవాలని నేను భావిస్తున్నాను. ఈ అనుబంధం ఇంకా ఇలాగే చిరకాలం సాగుతుందని ఆశిస్తూ మీ ఆనందానికి ఇంకా కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వినోదాన్ని ప్రస్తుతం మాకు మేమే దాచుకుంటూ ప్రస్తుతం మీతో సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం అందుకేగ నిన్నే. అరకులో ఆరంభమైన మా జమజచ్చ ఇవాళ నిజంగా ఒక ఉద్వేగమైన భరితమైన సన్నివేశం. ఆ టీంలో అందరి పిలిచి ఆత్మీయంగా మళ్ళీ పరామర్శిస్తున్నాడు. అదే ఆఫీస్లో పుట్టి పెరిగిన వాళ్ళం, ఇండస్ట్రీ పరంగా అక్కడే పడుకునేవాళ్ళం, అక్కడే తినేవాళ్ళం, అక్కడే కొట్టుకునేవాళ్ళం, అక్కడే రాసుకునేవాళ్ళం. ఇవాళ ఈ సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ లేడీస్ టైలర్ ఒక మధురానుభూతి. 70 మూవీస్లో తమ్ముడు సత్యం ఉండేవాడు. అలాగే రవికిషోర్ తమ్ముడి కొడుకు రామే శివం, జమజక్త లేడీస్ టైలర్ రాజేంద్ర ప్రసాద్ సుందరం అన్నీ కలిసి వచ్చాయి. కాబట్టి 70 మూవీస్ అనంతంగా ఈ ప్రవాహం కొనసాగుతుందని, మళ్ళీ లేడీస్ టైలర్ని మించిన సినిమా మా టీంతో చేయాలని అవకాశం ఉంటుందేమో చూద్దామని ప్రార్థిస్తూ శుభం. ఎనర్జీ అంటేనే రామ్, అందుకే ఎనర్జీ స్టార్. సో రామ్ స్క్రీన్ మీద కనిపిస్తే సాంగ్స్లో కానీ, యాక్షన్లో కానీ, పర్ఫార్మెన్స్లో కానీ